హాయ్ హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకల్. నాన్ వెజ్ కంటే కూడా వివిధ రకాల కూరగాయలని తరచూ తినడం వల్ల అనేక రకాల పోషకాలు అనేవి శరీరానికి అందుతాయండి. కూరల్లో ముఖ్యంగా చిక్కుడు జాతికి చెందిన కూరలు అయితే మటన్తో సమానమని చెప్తూ ఉంటారు పోషక నిపుణులు. దానిలో భాగంగా మనం ఈరోజు లాంగ్ బీన్స్ అంటే బొబ్బరికాయలతో కూరని తయారు చేసుకుందామండి. వీటిని చూస్తూ ఉన్నారు కదా, ఇవే బొబ్బరికాయలు. నేను ఒక హాఫ్ కిలో బొబ్బరికాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని 2 సార్లు సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు వేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందు మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఈ బీన్స్ ముక్కల్ని కూడా వేసుకొని మనం వేయించుకుందాము. మనకు ఈ బీన్స్తో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయండి. వీటిలో ఎన్నో రకాల విటమిన్స్ అలాగే కాపరు, జింకు, ఐరను, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలా ఇంకా ఎన్నో రకాల మినరల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కళాయి పైన మూత పెట్టుకొని దానిపైన మనం కొద్దిగా వాటర్ పోసుకున్నట్లయితే అప్పుడొక డ్రాపు అనేది కర్రీలో పడి మనకు కర్రీ అనేది చక్కగా కుక్ అవుతుందండి. డైరెక్ట్గా మనం వాటర్ అనేది పోసుకోవాల్సిన అవసరం లేదు. మనం మూత పైన పోసామంటే వాటర్ డ్రాప్స్ అనేవి కర్రీలో పడుతూ ఉంటాయి. అప్పుడు చక్కగా ముక్కలు అనేవి మనకు ఉడుకుతాయండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల నువ్వులు, అలాగే కొద్దిగా కొబ్బరి, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. నువ్వులైతే నేను కొద్దిగా లైట్గా వేయించుకున్నానండి. ఈ విధంగా కొద్దిగా రఫ్గా మనం పొడి చేసుకొని రెడీగా ఉంచుకుందాము. కర్రీని మనం మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ బీన్స్లో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుందండి. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి. వీటిని రెగ్యులర్గా తినడం అనేది చాలా చాలా మంచిదండి. ఇక అలాగే దీనిలో విటమిన్ B6 లాంటి పోషకాలు కూడా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు అనేవి కూడా పుష్కలంగా ఉన్నాయండి దీనిలో. చూస్తున్నారు కదా, మనం మూత తీసి కలుపుకున్నాము. ఇది మనకు ఆల్మోస్ట్ 50% వరకు కుక్ అయిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఇవి చక్కగా మనకు మగ్గిపోతాయి. మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకుందాము. మనం నువ్వులు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పట్టుకున్నాం కదా, ఆ పౌడరు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. వీటిని మనం తరచుగా తింటూ ఉండడం వల్ల అంటండి 70% వరకు కూడా మనకు గుండె సమస్యలు అనేవి రాకుండా ఇవి కాపాడుతాయట. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. ఓన్లీ కొత్తిమీర వేసుకున్నా కూడా సరిపోతుంది, కానీ ధనియాల పొడి వేసుకుంటే మాకు చాలా ఇష్టం కాబట్టి మేము వేసుకున్నాము. చూసారు కదా, మనకు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ వేగిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మన వీడియోస్ని ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. చూస్తూ ఉన్నారు కదా, అనేక రకాల పోషకాలు అనేవి నిండు ఉన్న బీన్స్తో మనం కర్రీ అనేది తయారు చేసుకున్నాం కదా. రెగ్యులర్గా మనం మన ఆహారంలో భాగం చేసుకుందామండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి.